అది డిఎం అంటారు. డిఎం గ్యాస్ట్రోఎంటరాలజీ, డాక్టరేట్ ఇన్ మెడిసిన్ ఈక్వల్ టు అవర్ పిహెచ్డి. ఓకే. అది చదివిన తర్వాత నాకు వెంటనే ఉస్మానియా హాస్పిటల్లో ఉద్యోగం ఇచ్చారు. నేను ఉస్మానియా హాస్పిటల్లో చాలా కాలం పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి సర్వీస్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు ఒక డాక్టర్కి. కానీ ఎంత ఎక్కువ చేయగలం, ఎంత తక్కువ చేయగలము, ఎంత వరకు మనం చేయగలం, ఎంత కాస్ట్లో చేయగలం అనేది ఇండివిజువల్ డిస్క్రిప్షన్. నేను ఉన్నాను అనుకోండి, నాకు ఎంత మంచి చేయాలో అంత చేయొచ్చు, ఎంత చెడు చేయాలో అంత చెడు చేయొచ్చు. సో నేనేం చేశానంటే దాన్ని బ్యాలెన్స్ చేశాను. మనం మంచి చేద్దాము, సర్వీస్ చేద్దాము, మనం మట్టుకు మనం హ్యాపీగా బతకాలనేది బేసిక్ రిక్వైర్మెంట్లో. ఫార్చునేట్లీ ఐ కుడ్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్. నాకు 2 ఇంపార్టెంట్ అసెట్స్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఏంటంటే, ఒకటేమో పబ్లిక్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో చేస్తున్నది వాలంటరీలీ పబ్లిక్ ఎడ్యుకేషన్. అవునండి. అట్లనే మేము కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ చాలా సెమినార్లు ఫర్ ద లాస్ట్ 30 years, కొంచెం నేను తప్పు చెప్పకుండా ఉంటే ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 1200 లెక్చర్లు తీసుకున్న అకేషన్స్ ఉన్నాయి. సబ్జెక్ట్స్ రైట్ నో మా దగ్గర ఒక ఫెలో డాక్టర్స్కి అందరికీ చేస్తూ ఉంటాను. రైట్. ఇప్పుడు నేను కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్లో సికింద్రాబాద్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ఉన్నాను. మా దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక 6 స్టూడెంట్స్ మా దగ్గర సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ అవుతారు. సివియర్. అండ్ సిటీలో నేను ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గ్యాస్ట్రోఎంటరాలజీ అసోసియేషన్ ప్రెసిడెంటు. ఎవ్రీ మంత్ అవర్ ఎయిమ్ ఈజ్ ఓన్లీ టు టీచ్. ఓకే. సో ఈ టీచింగ్ ఈజ్ రియల్లీ దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మేము చదవడం మొదలు పెడతాం కరెక్ట్గా. ఎందుకంటే స్టూడెంట్కి చెప్పాలి అనే ఒక మీరు అప్ టు డేట్ ఉంటుంది. దానివల్ల కొంచెం అప్ టు డేట్ అయ్యి వాళ్ళకి చెప్పడం వల్ల దెర్ ఈజ్ అన్ ఎంజాయ్మెంట్ ఇన్ నాట్ ఓన్లీ ఎర్నింగ్ బట్ ఆల్సో లెర్నింగ్.